హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 5th జూన్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ కూడా మనకి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవడం ద్వారా మీరు చాలా నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు. దాని ద్వారా మీరు ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. గైస్, ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ అండ్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకి, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అనమాట ఇది. రక్షక్ అనే పేరుతో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఏపీ అండ్ తెలంగాణలో వాళ్ళందరికీ కూడా పర్టికులర్ ఒక బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు 5 ఎడ్యుకేటర్ల ద్వారా. ఇది 18th మే అయితే స్టార్ట్ కాబోతోందండి. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా వీకెండ్ మారథాన్ అనే పేరుతో ఏపీ అండ్ తెలంగాణ గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం స్పెషల్ క్లాసెస్తో మే 13th, 14th అండ్ ఈ 2 డేస్లో 7 AM వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు అయితే ఈ స్పెషల్ మారథాన్ అయితే నిర్వహించబోతున్నారు. అండ్ కాకి మారథాన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మే 16th, 17th 7 AM మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు పర్టికులర్గా స్పెషల్ క్లాసెస్ అయితే ఇవ్వబోతున్నారు. మెగా మారథాన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మొత్తం మల్టిపుల్ ఎడ్యుకేటర్ల ద్వారా మే 18th 7 AM స్పెషల్ క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ లెంత్ ఫ్రీ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. 150 ప్రశ్నలతో 150 నిమిషాలు ఉంటుంది. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అండి. ఇది వచ్చేసి అథమెటిక్ అబిలిటీ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జనరల్ స్టడీస్ మీద ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి వచ్చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అందులో వచ్చేసి పర్సెంటేజ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారు. ఇది మే 14th 2 PM టెస్ట్ ఉండబోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మీరు ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే సో వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ మన కోడ్ వాడితే మీకు 10%, టోటల్గా 20% అయితే సబ్స్క్రిప్షన్లో వీళ్ళు డిడక్షన్ అవ్వబోతున్నారు. 3 monthsకి కానీ మీరు తీసుకుంటే యాక్చువల్గా 4600, కానీ మన కోడ్ వాడినట్టయితే మన కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ కోడ్ వాడితే 3741 రూపాయలకి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి 20% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కోడ్ ఇక్కడ ప్రజెంట్ చేస్తాను అండ్ డిస్ప్లే కూడా చేస్తాను. చూడండి, మనకి ఎవరికైతే మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ కావాలనుకుంటారో వాళ్ళకి ఒక మంచి ఆఫర్ అండి. 2021 నుండి 2022 మే వరకు కూడా ఎవరికైతే 12 నెలల కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ కావాలో వాళ్ళకి కేవలం 200 రూపీస్ ద్వారా పొందొచ్చు. అది ఎలా పొందాలంటే ఇక్కడ కనబడుతున్న ఏదైతే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్ ఉందో దానికి 200 పంపించి కింద కనబడుతున్న ఆ నెంబర్కి మీరు పంపించిన మనీని ట్రాన్సాక్షన్ ఐడితో స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మీరు పంపించిన 24 అవర్స్లోగా మీకు 12 నెలల యొక్క కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ పంపించడం జరుగుతుంది. ఒకవేళ లేదు మాకు 1 నెలదే కావాలనుకుంటే 25 రూపాయలు పంపించండి. అండ్ ప్రజెంట్ మే మంత్ వరకు కూడా, మే 2022 వరకు కూడా మనకి 2021 to 2022 అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో బై చేయండి ఇక్కడ ప్రొవైడ్ చేసిన ప్రాసెస్ ద్వారా. గైస్, అలాగే మీ అందరికీ కూడా ఒక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ మన వీడియోని లైక్ చేయండి. దాని ద్వారా నాకు ఎక్కువ బూస్టింగ్ అయితే వస్తుందండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, తప్పిపోయిన పిల్లలు కనుగొనడంలో సహాయపడడం కోసం ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అలర్ట్ ఫీచర్ని తీసుకొచ్చింది? అలర్ట్ వచ్చేసి అంబర్ అలర్ట్ అంటున్నారనమాట దాన్ని. సో ఈ అంబర్ అలర్ట్ అనే పర్టికులర్ ఫ్యూచర్ని ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చిందండి. సో ఇన్స్టాగ్రామ్ అనేది మన అందరికీ తెలుసు, ఇది ఫేస్బుక్కి సంబంధించిన కంపెనీ అండ్ మేటాకి సంబంధించిన కంపెనీ అనమాట. ఈ కంపెనీ వచ్చేసి ఇప్పటికే 25 కంట్రీస్లో ఈ ఫీచర్ని తీసుకొచ్చింది. అంబైర్ అనే ఒక అలర్ట్ ఫ్యూచర్ని, అంబైర్ అనే పేరు పెట్టారు దానికి. సో దీని ద్వారా ఆ దేశాల్లో ఉండే పర్టికులర్గా ఎవరైతే హ్యూమన్ ట్రాఫికింగ్ లేదా పిల్లలు తప్పిపోయిన విషయంలో పనిచేసే ఏవైతే సంస్థలు ఉంటాయో వాటితో టైఅప్ అయ్యి వాళ్ళని ఐడెంటిఫై చేయడంలో ఈ ఇన్స్టాగ్రామ్స్ అయితే పనిచేయడం జరుగుతుందన్నమాట. తర్వాత సెకండ్ వన్, భారతదేశంలో మొదటి ప్రైవేట్ అంతరిక్ష నౌకల తయారీ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సో చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి కర్ణాటక అండి. చూడండి, ఇక్కడ ప్రారంభిస్తున్న వ్యక్తి వచ్చేసి సోమనాథ్. ఇక్కడ కనబడుతుంది వచ్చేసి కేశవ్ గారు. యాక్చువల్గా ఇంతకుముందు ఆయనే ఇస్రో చైర్మన్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి హైదరాబాద్కి చెందిన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ అనంత్ బెంగళూరులో అంతరిక్ష నౌకల తయారీ కేంద్రాన్ని స్టార్ట్ చేసింది. సో దీన్ని ఇస్రో ప్రెసిడెంట్ చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ గారు ఈ సదుపాయాన్ని స్టార్ట్ చేశారు. కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డు ఏరోస్పేస్ పార్క్లో ఈ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్పేస్ క్రాఫ్ట్ తయారీ సదుపాయాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. అండ్ మన ఇండియాలోనే ఫస్ట్ ప్రైవేట్ అంతరిక్ష నౌకల తయారీ అండ్ పరీక్షా కేంద్రం ఇదే. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఇక్కడ చూడవచ్చు మీరు
ఇక్కడ శివన్ గారు అండ్ అదేవిధంగా మనకి సోమనాథ్ గారు. తర్వాత చూడండి, కాంగ్రా వ్యాలీ పండుగని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టార్ట్ చేశారు అంటే ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అండి. చూడండి, ఇక్కడ మీకు కనబడుతున్న వ్యక్తి వచ్చేసి జైరామ్ ఠాకూర్. ఈయనే ప్రజెంట్ హిమాచల్ ప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ అనమాట. ఆయన కాంగ్రా వ్యాలీ సమ్మర్ ఫెస్టివల్ 2022ను ప్రారంభించారు. సో ఈ కాంగ్రా వ్యాలీ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఒక ప్రముఖమైన పర్యాటక ప్రదేశం అండి. మనం ఆంధ్రప్రదేశ్లో అరకు వ్యాలీ ఎలా అని పిలుచుకుంటామో, సో అదేవిధంగా ఊటీని ఏ విధంగా మనము పిలుచుకుంటామో అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో కూడా ఎక్కువగా టూరిస్టులు విజిట్ చేసే ప్లేస్ అనమాట అది. అక్కడ టూరిజాన్ని ప్రోత్సహించడానికి, అక్కడుండే ప్రజల్ని ప్రోత్సహించడానికి, అన్ని విధాలుగా సహాయపడడానికి హిమాచల్ ప్రదేశ్ ఎవ్రీ ఇయర్ కూడా ఫెస్టివల్ని అయితే నిర్వహిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఒక 20 years తర్వాత అతిపెద్ద భారీ స్థాయిలో ఈ ఫెస్టివల్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫెస్టివల్లో ఎక్కువగా హస్తకళాకారులని, స్థానిక కళాకారులని, వాళ్ళ ప్రతిభను అక్కడ కనబరిచి వాళ్ళని ప్రోత్సహించడానికి చర్య తీసుకోవడం జరిగిందండి. తర్వాత 4th one, దేశంలో అతిపెద్ద జవార్ విమానాశ్రయాన్ని ఏ కంపెనీ నిర్మిస్తోంది? యాక్చువల్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, జవార్ విమానాశ్రయాన్ని నోయిడా ఇంటర్నేషనల్ విమానాశ్రయాన్ని కూడా పిలవచ్చు. ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోవాలి, దేంతోనైనా క్వశ్చన్ అడగవచ్చు. ఆన్సర్ వచ్చేసి టాటా ప్రాజెక్ట్స్ అండి. చూడండి, మన ఇండియాలో అతిపెద్ద విమానాశ్రయం నోయిడా విమానాశ్రయం కాబోతోంది. దీని పనులు టాటా గ్రూప్కి సంబంధించిన టాటా ప్రాజెక్ట్ వాళ్ళకైతే అప్పచెప్పారు. అండ్ టాటా గ్రూప్ అనేది ఇక్కడ మౌలిక వసతుల్ని అండ్ ఇతరత్ర అన్ని పర్టికులర్ ఆ ఎయిర్పోర్ట్కి కావాల్సిన మొత్తం అన్నింటినీ కూడా ఈ టాటా ప్రాజెక్ట్స్ వల్ల నిర్మించబోతున్నారు. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మనము జవార్ ఎయిర్పోర్ట్ అని కూడా పిలవచ్చు. అండ్ ఇది 2024 కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. ఈ విమానాశ్రయం సామర్థ్యం వచ్చేసి వార్షిక ప్రతిపదికన అంటే సంవత్సరానికి 12 మిలియన్ల మంది ప్రయాణికులను సో ఇక్కడ నుండి ట్రావెల్ చేయించగలదు. అదేవిధంగా ట్రావెల్ చేసిన వాళ్ళని రిసీవ్ చేసుకోగలిగే స్టామినా ఉందట. తర్వాత 5th one, మై ప్యాడ్ మై రైట్ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి లెహ్ అండి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నాబార్డ్ చైర్మన్ డాక్టర్ జిఆర్ చింతల, ఈయన సో లెహ్లో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ దీని చైర్మన్ అయిన జిఆర్ చింతల గారు లెహ్లో మై ప్యాడ్ మై రైట్ ప్రోగ్రామ్ను ప్రారంభించారనమాట. లెహ్ అనగానే మీకు గుర్తుకు రావాలి లడక్. ఓకే, లడఖ్లో ఒక ప్రముఖమైన నగరం లేదా ప్రాంతం లెహ్ అండి. సో ఇక్కడ నాబార్డ్ యొక్క నాబ్ ఫౌండేషన్ ద్వారా 7.5 లక్షల రూపాయల వ్యయంతో యంత్రాలు సామాగ్రిని ప్రారంభించారనమాట. అంటే ప్యాడ్స్ అంటే ఏంటి, నాప్కిన్స్ ఇలాంటి వాటిని మనం ప్యాడ్స్ అంటాం. ఇలాంటి వాటిని తయారు చేయడానికి సంబంధించిన యంత్రాలను ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీనివల్ల దేశ ఆర్థిక అభివృద్ధిలో మహిళలు కీ రోల్ పోషించే అవకాశం ఉంటుంది. ఈ ప్రత్యేకమైన ప్రాజెక్ట్ కింద అవార్డు గెలుచుకున్న శానిటరీ ప్యాడ్ తయారీ యంత్రాల స్వయం సహాయక బృందాలకు ఒక నెట్వర్క్ అంటే స్వయం సహాయక బృందాలకు గుర్తింపు పొందిన బాగా ఫేమస్ పొందిన ఈ స్వయం సహాయక సంఘాలకు ఈ యంత్రాలు ఇచ్చి వాళ్ళని ఈ పర్టికులర్గా శానిటరీ ప్యాడ్స్ లాంటివి తయారు చేసేలా ప్రోత్సహిస్తారనమాట. తర్వాత వచ్చేసి 6th one, ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ FSSAI యొక్క జాతీయ ఆహార ప్రయోగశాలను ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే బీహార్ అండి. సో ఇక్కడ మీరు మిడిల్లో చూసుకోవచ్చు, ఇతనే శ్రీ మన్సుఖ్ మాండవీయ గారు. ఈయన బీహార్లో రక్సాల్ అనే ప్రాంతంలో FSSAI సంబంధించిన జాతీయ ఆహార ప్రయోగశాలను ప్రారంభించారనమాట. సో మనం దీన్ని నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీ అని పిలుస్తాం ఇంగ్లీష్లో. అయితే ఇండో నేపాల్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం నేపాల్ నుండి రాక్సాలకు దిగుమతి చేసుకుంటున్న ఆహార నమూనాలను పరీక్ష చేయడానికి ఈ ల్యాబొరేటరీ యూజ్ చేస్తారనమాట. FSSAI అనేది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత 7th one, ఎంప్రెస్ అనే ఒక పర్యాటక నౌకని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ MK స్టాలిన్ అండి. సో దానికి సంబంధించిన ఫోటోని ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ వెనకాల ఫోటో కనబడుతుంది కదా, ఇదే ఆ ఎంప్రెస్ అనే నౌక. ఇక్కడ మనకి MK స్టాలిన్ గారు ఉన్నారండి. సో తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ గారు చెన్నై ఓడరేవు నుంచి గుర్తుపెట్టుకోండి, లగ్జరీ క్రూయిజ్ లైనర్ అంటే ఒక నౌక అనమాట అది. ఓకేనా, నౌక, దాని పేరు ఎంప్రెస్. దీనిని జెండా ఊపి ఆయన స్టార్ట్ చేశారు. ఇందులో 11 అంతస్తులు ఉంటాయండి. ఇందులో 2000 మంది అట్ ఏ టైము అండ్ ట్రావెల్ చేయొచ్చు. అండ్ అడిషనల్గా దాదాపు 800 మంది సిబ్బంది ఉంటారు. ఇది రాష్ట్రం నుండి అంటే తమిళనాడు రాష్ట్రం నుండి నడుపుతున్న ఫస్ట్ లగ్జరీ క్రూయిజ్ లైనర్గా పరిగణించబడుతోంది. ఓకే, అండ్ తమిళనాడు గురించి చూసుకుంటే చెన్నై రాజధాని, ముఖ్యమంత్రి K స్టాలిన్ అండ్ గవర్నర్ N రవి. తరువాత చూడండి,
లైఫ్ స్టైల్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ మూమెంట్ అనే ప్రపంచ చొరవను ఎవరు ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ వచ్చేసి శ్రీ నరేంద్ర మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ గారు లైఫ్ స్టైల్ ఫర్ ది ఎన్విరాన్మెంట్, దీన్ని షార్ట్కట్లో లైఫ్ అంటారు, అండ్ మూమెంట్, లైఫ్ మూమెంట్ను ప్రపంచ చొరవ కింద ప్రధాని మోదీ గారు ప్రారంభించారు. అండ్ మన భూమికి అనుగుణంగా హాని కలిగించని జీవన శైలిని జీవించడమే దాని ఉద్దేశం. అంటే లైఫ్ అనేది ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు చూడండి, మనము వెహికల్స్ వాడుతున్నాం ద్వారా వచ్చే ఏదైతే స్మోక్ కావచ్చు, ఇండస్ట్రీస్ నుండి వచ్చేది కావచ్చు, మనము ప్లాస్టిక్ కవర్ను వాడడం ద్వారా మనం ఎర్త్ చేస్తున్న నష్టం కావచ్చు, ఇలాంటి వాటికి దూరంగా బతకడానికి ప్రోత్సహించేలా లేదా దాని గురించి తెలియజేసేలా ఈ మూమెంట్ అనేది పనిచేయడం జరుగుతుందని చెప్తున్నారండి. ఓకేనా? అండ్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సో ఇందులో విద్యావేత్తలు, యూనివర్సిటీలు, వ్యక్తులు, సంఘాలు పర్యావరణ స్పృహతో కూడిన జీవన శైలిని అలవాటు చేసుకోవాలనేది తెలియజేస్తున్నారనమాట. ఓకేనా? అండ్ దీన్ని అనుసరిస్తూ లైఫ్ గ్లోబల్ కాల్ ఫర్ పేపర్స్ అనే దాన్ని ప్రారంభించబడింది. తర్వాత 9th వన్, భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక వ్యాయామం ఎక్స్ స్మృతి ఎక్స్, గుర్తుపెట్టుకోండి, ఎక్స్ స్మృతి ఎక్స్ అనే వ్యాయామం ప్రారంభించబడింది. ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ అండి. చూడండి, సో ఇందులో మీరు చూసుకుంటే మన ఇండియా అండ్ బంగ్లాదేశ్కి సంబంధించిన సో ఎక్సర్సైజ్కి సంబంధించిన ఆర్మీ వ్యక్తులు ఉన్నారు. జూన్ 5 ఆదివారం బంగ్లాదేశ్లోని జెస్సోర్ మిలిటరీ స్టేషన్లో ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య ఉమ్మడి సైనిక శిక్షణ వ్యాయామం స్టార్ట్ అయింది. దీని పేరు ఎక్స్ స్మృతి ఎక్స్. ఈ వ్యాయామం జూన్ 16 వరకు కూడా ఉంటుంది. దీని ఉద్దేశం ఏంటంటే, ఇది ఒక సైనికులకి ట్రైనింగ్ ఇచ్చే ఎక్సర్సైజ్ అనమాట. రెండు దేశాల మధ్య పరస్పర చర్యలు, సహకారం పెంచుకోవడమే దీని ఉద్దేశం. డోగ్రా రెజిమెంట్కి చెందిన బెటాలియన్ ద్వారా మన భారత బృందం, అంటే డోగ్రా రెజిమెంట్ బెటాలియన్ మన దేశం తరపున ఆ పర్టికులర్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. తర్వాత 10, MIFF 2022లో ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ప్రతిష్టాత్మక గోల్డెన్ శంకు అవార్డుని గెలుచుకున్న చిత్రం ఇది. గోల్డెన్ శంకు అవార్డుని గెలుచుకున్న ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం ఏది? అందులో MIFF. సో MIFF అంటే ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అండి. ఓకే, చూడండి, టర్న్ యువర్ బాడీ టు ది సన్ అనే మూవీ ఈ MIFF 2022లో ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా గోల్డెన్ శంకు అవార్డుని గెలుచుకుంది. సో డాక్యుమెంటరీ, షార్ట్ ఫిక్షన్, యానిమేషన్ చిత్రాలకు ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అత్యున్నత పురస్కారాన్ని మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోశ్యారి గారు అందజేశారు ఆ మూవీకి. అండ్ MIF అంటే ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. తర్వాత 11 అండి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 5 అండి. ఓకే, జూన్ 5న ప్రతి సంవత్సరం కూడా మనము ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తాం. పర్యావరణ రక్షించడంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు, సో అదేవిధంగా ప్రకృతి యొక్క ఇంపార్టెన్స్ తెలియజేసి దాని నుండి మనం ఎలా సర్వైవ్ అవ్వాలో తెలియజేయడం కోసం సో పర్టికులర్గా గుర్తు చేసుకోవడానికి ఈ డేని స్టార్ట్ చేశారనమాట. అండ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఈ డేని సెలబ్రేట్ చేయడానికి ప్రోత్సహిస్తోంది. సో అండ్ 2022 సంవత్సరం 50వ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ అది 2022లో వచ్చింది. అయితే ఈ సంవత్సరం థీమ్ ఓన్లీ వన్ ఎర్త్, గుర్తుపెట్టుకోండి. తర్వాత 12, చట్ట విరుద్ధమైన, నివేదించబడని మరియు క్రమబద్ధీకరించబడని ఫిషింగ్కు వ్యతిరేకంగా పోరాటం కోసం అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీ టెరిటరీ ఉంటుందండి, అందులోకి వేరే దేశం వాళ్ళు వచ్చి వేటాడడం, అంటే చేపల వేట చేయడం, ఇలాంటివన్నీ చేయడము తప్పు కదా. కాబట్టి ఇలాంటివన్నింటినీ అరికట్టడానికి లేదా వాటి గురించి తెలియజేయడం కోసం ఎవ్రీ ఇయర్ కూడా సో ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఫైట్ అగైనెస్ట్ ఇల్లీగల్, అన్రిపోర్టెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్, సో వీటిని నియంత్రించడానికి ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. ఈరోజు FAO అంటే ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఈ డేని సెలబ్రేట్ చేస్తుందన్నమాట 2015 నుండి. దీనికంటూ పర్టికులర్గా ఎలాంటి థీమ్ని అయితే ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఒకసారి మనం కిక్రివి చూద్దాం. తప్పిపోయిన పిల్లలు కనుగొనడంలో సహాయపడడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అలర్ట్ ఫీచర్ను, దాని పేరు అంబర్ అనమాట, అంబర్ అలర్ట్స్ అనే పేరుతో కొత్త ఫీచర్ని తీసుకొచ్చిందంటే ఇన్స్టాగ్రామ్. మన ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ అంతరిక్ష నౌకల తయారీ కేంద్రాన్ని ఎక్కడ స్టార్ట్ చేశారంటే కర్ణాటక బెంగళూరులో. కాంగ్రా వ్యాలీ పండుగని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టార్ట్ చేశారంటే హిమాచల్ ప్రదేశ్ అండి. తర్వాత దేశంలో అతిపెద్ద జావార్ ఎయిర్పోర్ట్ని ఏ కంపెనీ నిర్మిస్తోందంటే టాటా ప్రాజెక్ట్స్. మైప్యాడ్ మైరైట్ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారంటే లెహ్. ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియా FSSAI యొక్క జాతీయ ఆహార ప్రయోగశాలని ఈ రాష్ట్రంలో స్టార్ట్ చేశారంటే బీహార్. ఎంప్రెస్ అనే పర్యాటక నౌకను ఎవరు స్టార్ట్ చేశారంటే MK స్టాలిన్. అండ్ లైఫ్ మూవ్మెంట్ అనే ప్రపంచ చొరవను ఎవరు స్టార్ట్ చేశారంటే శ్రీ నరేంద్ర మోదీ. భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక స్మృతి ఎక్స్ వ్యాయామం ప్రారంభించబడిందంటే బంగ్లాదేశ్తో అండి.
అండ్ MIFF 2022లో ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ప్రతిష్టాత్మక గోల్డెన్ శంకు అవార్డుని గెలుచుకున్న చిత్రం ఏది అంటే టర్న్ యువర్ బాడీ టు ది సన్. అండ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే 5th జూన్ అండి. తర్వాత క్వశ్చన్ వచ్చేసి చట్టవిరుద్ధమైన నివేదించబడని అండ్ క్రమబద్ధీకరించబడని ఫిషింగ్ను అంటే చేపల వేటను వ్యతిరేకంగా పోరాటం కోసం అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామంటే June 5th. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.